హాయ్ అండి. ఈరోజు మీకు కదిరి నరసింహస్వామి దేవస్థానంలో చేసే పాయసం అయితే చూపిస్తాను. చూడండి, శనగబెళ్ళు ఫస్ట్ బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ ఉడకబెట్టుకుండే ఎసురులోనే మనము రవ్వ కూడా వేసుకుందాము. ఈ రవ్వ ఫ్రై చేసిండేదన్నమాట, బన్సీ రవ్వ. 1 గ్లాసు రవ్వకి 6 గ్లాసులు నీళ్ళు అయితే పడుతుంది. ఈ ఫ్రై చేసిన రవ్వ కూడా దీంట్లోకి బాగా కలిపేసేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. ఆ రెండు ఉడికే లోపల మనము బెల్లం కూడా కరిగిపెట్టుకోవాలన్నమాట. నీళ్ళల్లో కరిగిండే బెల్లాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేస్తున్నాను నేను. ఆ ఉప్పు వేసుకున్నాక ఈ కరిగిండే బెల్లాన్ని మనము వడగట్టుకొని వేసేసుకోవాలన్నమాట. దీంట్లోకి స్వీట్ ఏమైనా తక్కువ పడితే మీకు ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా వాడుకోవచ్చు. దాని తర్వాత ద్రాక్ష గోడంబిని నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకొనేసి దీంట్లోకి మిక్స్ చేసేసుకోవాలండి. లాస్ట్లో ఎలక్క బుడ్డల పొడి కూడా యాడ్ చేసేసుకున్నామంటే పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇది నరసింహస్వామి టెంపుల్లో డైలీ లంచ్కి మధ్యాహ్నము 12 గంటల నుంచి 1 గంట వరకు పెడుతూ ఉంటారనమాట. డైలీ జరుగుతుంది అన్నదానము. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు